సార్, వీళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. చెప్పండి, విషయం ఏంటి? సార్ సార్ ఒక్కరు రేప్ చేశారు సార్. వాట్? నీళ్ళు తాగమ్మా. చూడమ్మా, నువ్వు కాస్త రిలాక్స్గా ఉండు. ఏం జరిగిందో చెప్పు. సార్, సునీల్ అగర్వాల్ ఇంట్లో నేను ఇంటి పని చేస్తున్నాను. ఎప్పట్లాగే ఇంట్లో పని చేస్తున్నాను. సడన్ గా ఇలా చూడమ్మా మాన్సి, నీకు ఆకలియట్లేదమ్మా. పొద్దున 8 గంటల నుంచి నువ్వు పనిచేస్తున్నావు. అలా చూడు, టైం 12 అయింది. నువ్వు ఒక పంచే, ఈ లెమన్ జ్యూస్ తాగు. లేదు సార్, ఇది మీకోసమే. నువ్వు హెల్తీగా ఉంటానే కదా మా ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది. ఇదిగో తాగు తల్లి. వెరీ గుడ్. సార్, నేను ఇది తీసుకువెళ్ళి కిచెన్లో పెడతాను. మీరు వెంటనే స్టేషన్కి రావడం మంచిదైంది. ఈమెకు మెడికల్ ఎగ్జామినేషన్ చేసేద్దాం. క్షమా, ఈవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్నీ చెక్ చేయించు. ఓకే సార్. పాండే, ఒక ఎఫ్ఐఆర్ వెయ్యి. తర్వాత బ్లడీ సునీల్, వాణ్ణి స్టేషన్కి ఈడ్చుకురండి. ఎవరొచ్చారో? సార్, ఆ మాన్సి అబద్ధం చెప్తుంది. మీరు కొంచెం ఆలోచించండి. నేను పని మనిషిని రేప్ చేస్తానా ఏంటి? అది కూడా ఈ వయసులో. సార్, ఐఎమ్ 62 years ఓల్డ్. నేను అది చెప్పుకుంటాలో సిగ్గుపడాను సార్. ఇప్పుడు నేను అటువంటి పనులన్నీ చేయలేను. మీకు నమ్మకం లేకపోతే మీరు ఇదిగో మా వైఫ్ని అడగండి. సార్, ఆయన నిజమే చెప్తున్నారు. ఇలా చూడండి, నిజం చెప్పింది ఎవరు, అబద్ధం చెప్పింది ఎవరు మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మీరు నాతో వచ్చే తీరాలి. అరే అరే అరే, ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. మిస్టర్ సునీల్ అగర్వాల్ ఇంకా మాన్షి, మీ ఇద్దరు మెడికల్ రిపోర్ట్స్ నా కంటి ముందే ఉన్నాయి. ఈ మెడికల్ రిపోర్ట్లో చాలా వివరంగా రాసింది. అంటే మాన్షి ఆల్రెడీ సెక్సువల్ గా యాక్టివ్ గా ఉందని. డాక్టర్స్ ఏం రాశారంటే మాన్షి ప్రైవేట్ పార్ట్స్ లో ఎటువంటి సిమెన్ మార్క్స్ దొరకలేదని. ఇంకోవైపు సునీల్ అగర్వాల్ విషయం ఏంటంటే, ఇతని మెడికల్ రిపోర్ట్ లో డాక్టర్స్ ఏం చెప్పారంటే ఆయన మగతనాన్ని పోగొట్టుకున్నాడు అని. అంటే మెడికలీ ఆయన ఎవరిని రేప్ చేయలేడు. సార్, నేను ఆ విషయాన్ని ముందే చెప్పాను కదా సార్. ఇప్పుడంతా పని మనుషులకి ఇదే పని అయిపోయింది. డబ్బులు ఉన్న వాళ్ళని తెలిస్తే డబ్బు పీక్కుంటానికి ఏమైనా చేస్తారు. ఇలాగే అబద్ధాలు చెప్పుకుంటూ నిందలు వేస్తారు. ఏంటని చెప్తున్నారు మీరు? నా చెల్లి అబద్ధం చెప్తున్నా? అవును. నా భర్త ఎప్పుడు ఎవరిని రేప్ చేయలేడు. తర్వాత ఈయన ఈ అమ్మాయిని తన కూతుర్లా చూసుకుంటారు. వీళ్ళిద్దరూ కలిసి అబద్ధం చెప్తున్నారు. సార్, ఒక అమ్మాయిగా పుట్టినందుకు ఆ అమ్మాయి తన శీల గురించి తప్పుగా చెప్పదు. ఈ మెడికల్ రిపోర్ట్ లో నిన్నెవరూ రేప్ చేయలేదని వివరంగా రాసుంది. నువ్వు డబ్బు లాగాలని నీ యజమాని సునీల్ అగర్వాల్ మీద నింద వేస్తున్నావు, అంతే కదా? సార్, ఇదే నిజం కాదు. సార్, తన అబద్ధం చెప్తుంది సార్. ఏది నిజం ఏది అబద్ధం అని ఇప్పుడు తెలిసిపోతుంది. యాదవ్, అతన్ని తీసుకురా. ఓకే సార్. నువ్వా? అవును, వీడి పేరే మనోజ్, నీ బాయ్ ఫ్రెండ్. నీకు వీడికి ఫిజికల్ రిలేషన్షిప్ ఉందని మీ అన్నయ్యకి నువ్వే చెప్పేసేయ్. చెప్పు, ఇన్స్పెక్టర్ అడుగుతున్నారు కదా. ఓర్పుగా ఉండండి. అన్నయ్య, అది నిజమే. నేను మనోజ్ని ప్రేమించాను. కానీ ఇంకొక నిజం ఉంది. నన్ను ఎవరో రేప్ చేశారు. కానీ మీరు పోలీసులు నన్ను నమ్మలేదు. నన్నే నేరస్తురాలని అంటున్నారు. దేనికని నేను ప్రాణాలతో ఉండాలి. ఇట్లా మీ చెల్లి మాన్సి. మాన్సి సూసైడ్ చేసుకుంది. దానికి నాకు సంబంధం ఉంది. ఎందుకంటే మాన్షి సూసైడ్ చేసుకున్నప్పుడు లెటర్లో వివరంగా రాసింది తను రేప్ చేయబడిందని. నువ్వు వివరంగా అన్ని చెప్పు. అది విషయం అటువంటిదేమీ లేదు సార్. వేరే ఏం జరిగి ఉంటుంది అనుకుంటారు మీరు? అది అన్నా, దాన్ని తీసుకురండి. సార్, బెడ్ కింద ఈ బాక్సులు దొరికాయి. వాటిలో ఏముందో చూడండి.
సెక్స్ టాయ్ కూడా ఉంది సార్. అయితే ఇదే విషయమా? దీంతోనే నువ్వు మనిషిని రేప్ చేసావా? నోరు తెరిచి చెప్పరా. సార్ నా భర్త ఎప్పుడు అలా చెయ్యరు సార్. నువ్వు కాస్త నోరు మోయి. ఇంత ఎవిడెన్స్ దొరికిన తర్వాత కూడా నీ భర్తకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నా భర్త ఏ అమ్మాయిని అలా చెయ్యలేడు సార్. కాసేపు నోరు మూసుకొని ఉంటావా? అవును, అంతా నాదే. నేనే హంతకుండి. మాన్సి నా వల్లే సూసైడ్ చేసుకుంది. నేను కూడా సూసైడ్ చేసుకుని చనిపోతాను. ఏయ్, ఆగు. నమస్కారం మిత్రులారా, క్రైమ్ పెట్రోల్ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని కలవడానికి నేనొచ్చాను. ఇది విచిత్రమైన ఎపిసోడ్, చూసి ఎంజాయ్ చేయండి. ఎవరితో మనం మాట్లాడతామో వాళ్ళని నమ్మడం ఒక సహజమైన విషయం కదా. కానీ ఆ నమ్మకాన్ని పెట్టడానికి ముందు కాస్త ఆలోచించి పనిచేయండి, సరేనా? మాన్సి సునీల్ని నమ్మి ఆ రోజు అతనిచ్చిన జ్యూస్ని తాగింది. ఆ తర్వాత ఏమైందంటే సునీల్ ఆ అమ్మాయిని రేప్ చేశాడు. మనసాక్షి లేకుండా ఆ చిన్న అమ్మాయిని ఇతను రేప్ చేసిందే కారణం. సునీల్ ఇంట్లో నుంచి రైడ్ తర్వాత 2 బ్యాగుల్ని తీసి కొన్ని విషయాల్ని పోలీసులకు చూపించింది. ఇదొక విచిత్రమైన కేస్. రేప్ చేసినతను, రేప్ చేయించుకున్న అమ్మ ఇద్దరూ చనిపోయారు. పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేసిన తర్వాత కూడా 4 రోజుల పాటు ఈ కేసు రగిలిపోయింది. మీడియాలో ఇదొక వివాదాస్పదంగా మారింది. బృందా, బృందా, తనేనా? అరే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సార్ వీడియో చెక్ చేయండి. ఇప్పుడు ఎందుకు ఇలాంటి వీడియో తీసావు? అదెందుకు ఇప్పుడు నాకు పంపించావు చెప్పు. 5 లక్షలు ఇప్పుడు ఇవ్వలేదనుకో, మీ బిల్డింగ్లో వాచ్మెన్, తోటమాలి, చాకులకి ఒక్కొక్కరికి వీడియోని పంపిస్తాను. అలాగా? నేను నిన్ను ఏం చేస్తా? ఏయ్, నీకు 24 గంటలే టైం పెడుతున్నాను. ఏయ్, ఎవరు? నమస్తే సార్. నమస్తే. నేను కరిష్మా. కరిష్మా అంటే ఓ అవునవునవును, కరిష్మా కదా. రండి, లోపల రండి, లోపల రండి. ఖుషి, ఆ మెయిడ్ వచ్చారు, రా. కూర్చోమ్మా, కూర్చోమ్మా. నమస్తే. నమస్తే, కూర్చోండి కూర్చోండి. ఇలా చూడమ్మా, పని గురించి నేను ఫోన్లో చెప్పానుగా, ఇక్కడ మేమిద్దరమే ఉంటాం. సార్ పని ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? నాకేమనిపిస్తుందంటే ఈరోజే పనిచేస్తాను. అదేంటంటే నేనున్నప్పుడు మా అమ్మ పనిచేయడం నాకు నచ్చలేదు, అందుకనే వచ్చాను. ఇంకా మా తమ్ముడికి ఒంట్లో కూడా బాగోదు. వాడి పక్కన ఎవరూ లేకపోతే వాడు టెన్షన్ పడతాడు. నన్నెందుకు అడుగుతున్నారు? చూడ్డానికి మంచి అమ్మేలాగా ఉంది, ఉంచుకుందాం. అలాగైతే సరేమ్మా, ఇవాళ నుంచే పని ప్రారంభించు. థ్యాంక్ యూ సార్. అరే రే వద్దమ్మా, ఆగమ్మా, రామ్మా, నీ కిచెన్ చూపిస్తా. ఏంటి సార్, అప్పుడే డబ్బు రెడీ చేసేసారా? ఇవ్వయా. నమ్మక ద్రోహం చేసావు కదా నువ్వు. ఇది అస్సలు బాలేదు. ఈ డబ్బు నా మనవడు చదువు కోసం దాచుకున్నదే, అర్థమైందా? బ్యాంకు ఊరికే లోన్ ఇస్తోందా? అనవసరంగా టెన్షన్ పడుకు, వెళ్ళి మనవడిని చూసుకో. వెళ్ళు. అరే వెళ్ళయా. అమ్మా, ఏం జరిగింది? అరే ఏంటి విషయం ఏంటి? అమ్మా నీకోసం ఏం తెచ్చాడో చూడండి. ఏంటది? సమోసా, జిలేబీ. ఏయ్, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అరే నేను పని చేస్తే డబ్బులు ఇచ్చారు. గోలు, సమోసా జిలేబీ తింటావా? ఇదిగో. హే భగవంతుడా, మాకు ఇలాగే పనులు వస్తూ ఉండాలి. అప్పుడే గోలుని చదివించగలం, ట్రీట్మెంట్ ఇప్పించగలం, సంసారాన్ని ఈడ్చగలను.
అంతేనా? ఏంటి ఇంతే ఉంది? మిగతా డబ్బులు ఎక్కడే? అంతే దొరికింది. మావయ్యనే మోసం చేస్తావా? అ, అ, మిగతా డబ్బులు ఇవే? నిజంగా అంతే వచ్చింది. నాకు తెలుసు డబ్బు ఎక్కడ ఉందని. మర్యాదగా ఇచ్చేయి. మావయ్య మావయ్య డబ్బు ఇచ్చేయి. మావయ్య ఉండిస్తాను. మావయ్య అందులో కొంత డబ్బు నాకు కూడా ఇవ్వు. ఏయ్ పోవే. ఆ, ఆ. అన్నీ తీసుకుని పారిపోవాలనుకుంటున్నావా? మీ అమ్మ నాన్న ఇంటి నుంచి బయటికి ఎంటేశారు కదా, అప్పుడు ఈ మావయ్య నిన్ను కాపాడాడు. పోవే బయటికే. అవునవును, ఇదిగో వస్తున్నాను. బయలుదేరిపోయాను, ఇదిగో వస్తున్నా. ఇలా చూడండి, చూడడానికి ఎలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నావు ఎప్పుడులాగే. సరే, నేను డాలీతో కిట్టి పార్టీకి వెళ్తున్నాను. అలాగే నేను రావడానికి లేట్ అవుతుంది. బాయ్. బాయ్. అరే కరిష్మా, ఇదిగో ఈ జ్యూస్ తాగమ్మా. వద్దు సార్. ఎంత పని చేస్తున్నావు నువ్వు? ఇది తాగితే కొంచెం శక్తి వస్తుంది. తీసుకోమ్మా, తాగు. అరే సిగ్గుపడక తాగమ్మా. వెరీ గుడ్. అరే, నువ్వు వచ్చేసావా? భోజనం పెట్టమంటావా? కరిష్మా, ఏమైందమ్మా? నీకు ఒంట్లో బాలేదా ఏంటి? టీ తాగుతావా? టీ పెట్టి తీసురానా? నేనేమీ తినే పరిస్థితుల్లో లేను. నేను ఇక్కడి నుంచి ఆ పనికి వెళ్ళను. వాళ్ళు నిన్ను తిట్టారా ఏంటి? ఇలా చూడమ్మా, వాళ్ళు ఎక్కువ డబ్బులు వస్తువులు ఇస్తున్నారు కదా. ఒకవేళ టెన్షన్లో 4 మాటలు అన్నా కూడా నువ్వు వాటిని పెద్దగా పట్టించుకోకు. ఇలా చూడు, నువ్వు ఈ పని వదిలేసావంటే మన ముగ్గురు పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇంతటి మంచి పని దొరకదమ్మా. నా మాట కాస్త వినమ్మా. వాళ్ళు ఏమన్నా కూడా నువ్వు అంతగా తీసుకోకు. తర్వాత అంతా సర్దుకుంటుందిలే. ఇప్పుడు నువ్వు కూడా పనికి వెళ్ళకపోతే మన ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు? సరే, నేను తర్వాత మాట్లాడతా. నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు. వీడే నీ తర్వాత టార్గెట్. కొద్ది రోజులు వీడిని ఫాలో అవ్వు, సరేనా? ఛాన్స్ వచ్చినప్పుడు వేసేయ్. నమస్కారం, నేను ధీరజ్ అరోరా. మీరేం తింటారు? టీ, కాఫీ? లేదు లేదు, అదంతా వద్దమ్మా. మీరేం కష్టపడదు. బాబు మీ కొడుకేనా? అవునండి. బాబు ఇలా రానా? రా. సార్ పిలుస్తున్నారు కదా. ఇదిగో బాబు, ఇది నీ కోసమే. ఇదిగో, వెళ్ళు, బయటికి ఆడుకో. తర్వాత ఇది కూడా ఉంచుకోండి, ఇది మీకోసమే. వేడిగా జిలేబీలు, స్నాక్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇది మీకోసం ఒక చీర. నాకు చీర కొనుక్కొచ్చారా? అవును, ఉంచుకోండి. కరిష్మా ఇక్కడెక్కడా కనపడతలేదే. కరిష్మా ఇంట్లోనే ఉంది. ఇవ్వండి, ఇప్పుడే పిలుస్తాను. కరిష్మా, చెప్పండి అమ్మా. తల్లి, త్వరగా బయటికి రా. చూడు, మీ సార్ వచ్చారు. ఎలా ఉన్నా కరిష్మా? ఏంటమ్మా నువ్వు పనికి రావట్లేదు? సార్, తనకి కాస్త ఒంట్లో బాలేదు. రేపటి నుంచి ఖచ్చితంగా వచ్చేస్తుంది. సరే, పర్వాలేదు. కరిష్మాకి నా తరపున ఒక ఆఫర్ ఇద్దామనుకుంటున్నా. అది ఏంటంటే, తను బాగా పనిచేస్తుంది. అందువల్ల నేనేమనుకున్నానంటే, తనని దుబాయ్లో ఉన్న మా అల్లుడింటికి పంపిద్దామని. దుబాయా? కొంచెం నిదానంగా ఆలోచించండి. ఇక్కడ వస్తున్న 20 రూపాయలు అక్కడ వచ్చే రూపాయికి సమం. అదే తన జీతం 20 రెట్లు పెరుగుతుంది. 3 నెలలకు ఒకసారి తనని మీ దగ్గరికి పంపిస్తాను.
మిమ్మల్ని మీ కొడుకుని చూసుకుంటానికి మేము ఇక్కడే ఉంటున్నాం కదా. మీరు చెప్పండి ఏం చేద్దామో. ఇదిగోండి, ఇది ఉంచుకోండి, ఇది అడ్వాన్స్గా ఉంచుకోండి. సార్ మీరు మాకు దేవుళ్ళ కనిపిస్తున్నారు. అదంతా వద్దండి. కరిష్మా, అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఎంత మంచి వాళ్ళ దగ్గర పనిచేసే అవకాశం దొరికింది. ఖుషి అగర్వాల్ తన రెండో పెళ్లి తర్వాత ఖుషి అరోరాగా మారింది. కానీ ఈ భర్త కూడా రాక్షసుడే. మేడం, మేడం, రండి, చెక్ చేయండి, త్వరగా చెక్ చేయండి. సార్ ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో చాలా సెల్లింగ్ ఉంది. భయంకరంగా కొట్టారనుకుంటాను. ఒకవేళ ఇంటర్నల్ ఇంజరీ వల్ల మరణం ఏర్పడుండొచ్చు కదా. ఇంకేదైనా డబ్బాలున్నాయేమో ఓకే చూడండి. సార్. టెర్రర్స్ బిల్డింగ్ సరౌండింగ్ మొత్తం చెక్ చేయండి. ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూడండి. మర్డర్ ఇక్కడే చేశాడంటే వెపన్స్ ఇక్కడే ఖచ్చితంగా వేసి ఉంటాడు. అలాగే సార్. ముందు ఈవిడ్ని ఎవరు చూశారు? నేనే సార్. మీరు బాడీ పక్కన ఏదైనా చూసారా? లేదు సార్, ఏమీ లేదు సార్. ఈవిడ మీకు ఎవరికైనా తెలుసా? లేదు సార్, మాకెవరికి తెలీదు. సార్ నమస్కారం సార్, నేనే సొసైటీ సెక్రటరీని. నేను వీళ్ళందరితో మాట్లాడాను సార్. వీళ్ళెవరూ ఈ అమ్మాయిని ఇక్కడ చూడలేదని చెప్తున్నారు సార్. నేను కూడా చూడలేదు సరే సార్. కానీ మీ సొసైటీలో సీసీటీవీ పనిచేస్తుంది కదా? అవును సార్. అయితే 2-3 రోజుల ఫుటేజ్ నాకు వెంటనే కావాలి. ఖచ్చితంగా సార్. సార్ ఇలా చూడండి సార్, తన కాలు మీద ఈ జుట్టు దొరికింది. ఈ హెయిర్ కలర్ నితిన్ హెయిర్ కలర్ కి మ్యాచ్ అవ్వలేదు. సార్ నేను బాడీ ఫుల్ గా చెక్ చేశాను, ఏ ఆనవాళ్ళు దొరకలేదు. బాడీ పక్కనే రక్తపు మార్క్ కూడా లేదు. ఈ వెంట్రుకల్ని విక్టిమ్ వెంట్రుకల్ని మ్యాచ్ చేసి చూడండి. వెంటనే డిఎన్ఏకి పంపండి. బాడీని ఇంకోసారి చెక్ చేయండి. సార్. సందీప్ సార్, మీరు ఇమీడియట్ గా బాడీని పోస్ట్ మార్టానికి పంపండి. అంతకుముందు ఈ అమ్మాయి ఫోటో తీసి సొసైటీలో చూపించండి. ఎవరైనా గుర్తుపడతారేమో చూద్దాం. ఇక్కడ ఎవరికి తెలియకపోతే పక్కన కనుక్కోండి. అక్కడ ఎవరికి తెలియకపోతే సోషల్ మీడియాలో వేయండి. ఈ ఏరియా మొత్తానికి ఈ విక్టిమ్ ఫోటోని సర్క్యులేట్ చేయండి. వెంటనే మనకి డీటెయిల్స్ తెలియాలి. అప్పుడే హంతకుడిని పట్టుకోగలం. మీరు ఈమెని గుర్తుపట్టగలరా? లేదండి. కరిష్మా, తలుపు తెరు. నువ్వు ఇలా తినకుండా ఉంటే సమస్యలన్నీ తీరిపోతాయా ఏంటి? అక్క అక్క, నువ్వేమీ తినకపోతే నేను కూడా ఏమీ తినను. తలుపు తీయమ్మా. సార్, గుర్తు తెలియని బాడీ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్ ఇది. విక్టిమ్ మరణం 13వ తారీఖు 2:30 నుంచి 4 లోపు జరిగింది. కానీ మనకి ఇన్ఫర్మేషన్ మరుసటి రోజు 8 గంటలకే కదా దొరికింది. ఏమీ అర్థం కాలేదు సార్. పగటిపూట టెర్రస్లో అమ్మాయిని పెట్టి చంపాడు. ఇది అనుకోకుండా జరిగిన విషయంలా లేదు. సీసీటీవీ ఫుటేజ్లన్నీ చూశాను సార్. అనుమానితంగా ఏమీ తెలియలేదు. ఇక మరణం బలమైన ఆయుధంతో కొట్టినందువల్ల ఏర్పడింది. సో సందీప్, ఒక విషయం కన్ఫర్మ్, దిస్ ఇస్ నాట్ ఏ యాక్సిడెంట్. సార్, నేను టెర్రస్, క్యాంపస్, చుట్టుపక్కల బిల్డింగ్స్ లో చూశాను సార్. ఎవిడెన్స్ దొరకలేదు. ముఖ్యంగా వెపన్స్ ఏమీ దొరకలేదు. విక్టిమ్ ప్రెగ్నెంటా? అది కూడా దాదాపు 5 నెలలు. సార్ బాడీని చూస్తే అలా తెలియట్లేదే. సార్
విక్టిమ్ బాడీ నుంచి ఒక జుట్టు దొరికింది కదా, దాని డిఎన్ఏ విక్టిమ్తో మ్యాచ్ అవ్వలేదు సార్. తీసుకోండి. నువ్వు ఒక పని చేయి. సొసైటీలో ఆ రోజు 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎవరైతే వచ్చి వెళ్ళారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయి. వాళ్ళలో ఎవరికన్నా విక్టిమ్తో సంబంధం ఉందేమో కనుక్కోండి. అర్థమైందా? సరే సార్. సార్ ఎంతమంది ఉన్నారో అది ఆ రోజు. సార్ లోపలికి రావచ్చా? ప్లీజ్ రండి. సార్ నా పేరు అలోక్. నేను ఒక ముఖ్యమైన విషయం షేర్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ ముందు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీరు షేర్ చేయాలనుకున్న విషయం ఏంటో చెప్పండి. సార్ ఈ అమ్మాయి ఉందిగా, ఈ అమ్మాయి నాకు బాగా తెలిసిందే సార్. ఈ అమ్మాయి పేరు బృందా చౌగాన్. తర్వాత ఈ అమ్మాయి మా ఇంట్లో ఒక మేడ్గా పనిచేసింది సార్. అది తను నన్ను తన వలలో పడేసి పాడు చేసి నా దగ్గర 5 లక్షల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి దోచుకుంది సార్. అలోక్ సార్, అయితే విక్టిమ్ కడుపులో ఉన్నది మీ బిడ్డ ఏంటి? సార్ నేను ఆ అమ్మాయిని 1 నెల ముందే కలిశాను. మరెలాగా మీరు బృందా కాంటాక్ట్లోకి వచ్చారు? నా ఇంటి కోసం నేను ఒక మేడ్ని వెతుకుతూ ఉన్నాను. అందువల్ల మేడ్ ఏజెన్సీకి నేను ఫోన్ చేసి అడిగాను సార్. సహీలి అని ఒక మేడ్ ఏజెన్సీ ఉంది. వాళ్ళే నా నంబర్ని ఈ బృందా చౌహాన్కి ఇచ్చారు. మీరు మీ కాంటాక్ట్ నెంబర్ ఇంకా బృందా కాంటాక్ట్ నెంబర్, తర్వాత ఏదో కంపెనీ ఒకటి చెప్పారు కదా, దాని ఫోన్ నెంబర్ కూడా వీళ్ళకి రాసివ్వండి. వెళ్ళి నెంబర్ ఓకే సార్. రండి సార్. అతను తానుగా మనల్ని వెతుక్కుంటూ వచ్చినట్టున్నాడు, కానీ ఇతను చెప్పేవని నమ్మలేం సార్. ఒక రకంగా నువ్వు చెప్పేది కరెక్టే. బృందా లొకేషను, కాల్ రికార్డ్స్ అన్నీ చెక్ చేయండి. తర్వాత ఏ ఏజెన్సీ గురించి ఇతను చెప్పాడో అక్కడికి వెళ్ళి ఆ బృందా గురించి కూడా కనుక్కోండి. బృంద మా ఏజెన్సీలో 7 నెలలుగా ఉంటుంది. 2 నెలలు ఎవరి ఇంట్లోనో పనిచేసి ఒకరోజు ఏడుస్తూ నా దగ్గరకు వచ్చింది. అలాగా సరే. బృందా ఏంటి ఏంటి దెబ్బలు? ఈరోజు మా మావయ్య నన్ను బలాత్కారం చేశాడు మేడం. తర్వాత దారుణంగా కొట్టేశాడు. మీ అమ్మతో మాట్లాడొచ్చు కదా. లేదు మేడం, అమ్మ నా మీద చాలా కోపంగా ఉంది. తను నన్ను కొట్టేసి బయటికి పంపించేసింది. ఇకపై నేను తన దగ్గరికి వెళ్ళలేను. వాళ్ళు నన్ను రానివ్వరు. మనం పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం. రా పోలీసులకి. పోలీసులకి చెప్తే మావయ్య నన్ను బయటికి గెడ్డేస్తాడు. తర్వాత నాకు ఉండడానికి చోటు ఉండదు. ఏడు పాపు, ఒక విషయం చెప్పు. నా దగ్గర నుంచి నీకేం కావాలి? మావయ్య చెప్పారు, తనకి డబ్బు తెచ్చిస్తే నన్ను ఇంక ముట్టుకోనని చెప్పాడు. అక్క నాకు ఏదన్నా దారి చూపించు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించే పని. ఇలాగే ఊరుకుంటే మావయ్య ఎప్పుడోకప్పుడు నన్ను చంపేస్తాడక్క. దాని తర్వాత నేను కొంతమంది ఇంటికి పనికి పంపించాను. ఎందుకంటే సార్ డబ్బులు కొంచెం ఎక్స్ట్రాగా వస్తాయని. ఆ అమ్మాయి ఎవరెవరింట్లో పనిచేసిందో వాళ్ళ నంబర్స్ మొత్తం నాకు కావాలి. ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరికి సంబంధించిన బిడ్డే తన కడుపులో పెరుగుతోందనుకుంటా. ఏంటి? తను ప్రెగ్నెంట్గా ఉందా? అవును, పోస్ట్మార్టం రిపోర్ట్లో తన కడుపులో 5 నెలల బిడ్డ ఉందని వచ్చింది మేడం. సార్ అలాగైతే ఇది వాళ్ళ మావయ్య చేసే పనే అయి ఉంటుంది. సార్ వద్దు సార్, నేనేం చేయలేదు సార్. నన్ను కొట్టొద్దు సార్, దయచేసి నన్ను కొట్టకండి సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. నేను బృందాన్ని రేప్ చేసింది నిజమే సార్, అయినా తనని మర్డర్ చేయలేదు సార్. దేన్నైతే నువ్వు రేపంటున్నావో దాని వల్ల ఒక అమ్మాయి జీవితమే నాశనం అయిందిరా. ఒరే కుక్క, 13వ తారీఖు 2 గంటల నుంచి 5 గంటల వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు? సార్ ఆ రోజు మందు తీసుకోవడానికి బయట వెళ్ళిపోయాను సార్. మీరు కావాలంటే సింగ్ కంపెనీలో ఫోన్ చేసి అడగండి. నాకే నువ్వు ఐడియాలు చెప్తావా? ఏంటంటే అదేంటి, బృందా ఫ్రెండ్ ఇంట్లో పనిచేసేది సార్. వాళ్ళల్లో ఎవరైనా చెప్పేసి ఉంటారు సార్. సార్ ఏ సీనియర్ సిటిజన్ ఇళ్లలో ఈ అమ్మాయి పనిచేసిందో వాళ్ళందరూ స్టేట్మెంట్ ఇవ్వనన్నారు సార్. కానీ సందీప్, బృందా ప్రెగ్నెంట్, అందులో సందేహమే లేదు. వీళ్ళలో ఎవరో ఒకళ్ళే తండ్రి అయి ఉండాలి. ఆ విషయాన్ని కూడా అడిగాను సార్, కానీ సరైన సమాధానం లభించలేదు సార్. ముందు బృందా మావయ్య అతుల్ చౌహా, వాడి డిఎన్ఏ బృందా డిఎన్ఏ చెక్ చేసి చూడండి. అలా మ్యాచ్ అవ్వకపోతే ఇతరుల డిఎన్ఏ కూడా చెక్ చేయండి. సార్ నేను సేకరించిన లిస్టులో ఒక పేరు అనుమానంగా ఉంది, అది ధీరజ్ అరోరా. ఈ మనిషి ఇంట్లో అమ్మాయి పనిచేయలేదు, కానీ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లాలనుకుందంట సార్. ఈ అమ్మాయి బాడీ కూడా ఇతని కాంపౌండ్లోనే దొరికింది. మళ్ళీ నేను వాళ్ళిద్దరిని విచారించాను,
కానీ వాళ్ళిద్దరూ మాకేం తెలియదని చెప్పారు. నాకు ఆ 13వ తారీఖు ఫుటేజ్ని బాగా చెక్ చేయండి. సార్ ఇలా చూడండి, మధ్యాహ్నం 3 గంటలకి ఆ లేడీ ఆ బిల్డింగ్లోకి వెళుతోంది. ఒక్క నిమిషం అది పాస్ చేయి, కాస్త జూమ్ చేయి. ఖుషి అగర్వాల్. సార్ ఈవిడ మీకు తెలుసా? నువ్వు ఈవిడ్ని కనుక్కున్నావా? అవును సార్, నేను తన భర్తను కూడా విచారించాను, కానీ ఇద్దరు గుర్తుపట్టలేకపోతున్నాం అని చెప్పారు. హస్బెండా? అవును సార్, వీరా జరూరా ఇతనే సార్. బట్ సార్ ఖుషి మీకెలా తెలుసు సార్? సందీప్, అది దాదాపు 1 సంవత్సరం ముందు జరిగిన విషయం. ఖుషి మొదటి భర్త, ఇంకా ఖుషి ఉంది కదా, ఆమె పేరు ఖుషి అగర్వాల్. మొదటి భర్త పేరు సునీల్ అగర్వాల్. సునీల్ అగర్వాల్ మీద వాళ్ళ ఇంటి పని మనిషి రేప్ చేసినట్టుగా కంప్లైంట్ చేసింది. మేము వాళ్ళ ఇంటికి విచారించడానికి వెళ్ళినప్పుడు సునీల్ అగర్వాల్ ఏం చెప్పాడంటే, నేనది చెప్పుకుంటా సిగ్గుపడాను సార్. ఇప్పుడు నేను అటువంటి పనులన్నీ చేయలేను. తర్వాత మాకు ఇంకో విషయం కూడా తెలిసింది. ఆ పని మనిషికి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఇద్దరూ కలిసి డబ్బు లాగడానికే ప్లాన్ చేసి ఇలా చేశారని మేము అనుకున్నాము. మేము విచారణ జరిపి పంపిన తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇంకా షాకింగ్ అయిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు రాసిన లెటర్లో ఇంకో విషయం రాసింది. ఆ అమ్మాయి రేప్ చేయబడింది అని. రేప్ చేసింది ఇంకెవరో కాదు, ఆ ఖుషి అగర్వాల్ మొదటి భర్త సునీల్ అగర్వాల్. మేము విచారణ జరపడం కోసం ఆ ఇంటికి మళ్లీ వెళ్ళాం. సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో సెక్స్ టాయ్స్ దొరికాయి. ఇద్దరిని స్టేషన్కి తీసుకురండి. ఖుషి మేడం, మనం ఇంతకు ముందు ఒకసారి కలిసాం. అప్పుడు మీరు ఖుషి అగర్వాల్గా ఉన్నారు, కానీ ఈరోజు ఖుషి అరోరాగా ఉన్నారు. మీకు గుర్తుందా? అవును సార్. మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకుని మూవ్ ఆన్ అయిపోయారు. అది మంచి విషయమే. థ్యాంక్ యూ సార్. మిస్టర్ ధీరజ్, మీకు బృందా చౌహాన్ అని ఎవరైనా తెలుసా? లేదు, తెలీదండి. కానీ బృందా ఏ ఏజెన్సీలో పనిచేస్తుందో ఆ ఏజెన్సీ నుంచి ఒక పని మనిషి కావాలని రిక్వైర్మెంట్ ఇచ్చారు కదా. ఆ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, బృందా మీ ఇంటికే పనిచేయడానికి వచ్చిందని చెప్తున్నారు. బృందా ప్రతి మగాడిని ట్రాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుందని విన్నాం. ఒకవేళ మిమ్మల్ని కూడా అలా చేసుండొచ్చు కదా? లేదా మీకు ముందే తెలిసిపోయి బృందాని మీరు మర్డర్ చేశారా ఏంటి? మీరేమంటున్నారు సార్? నాకు బృందానే ఎవడే తెలీదు. ఇన్ఫాక్ట్ నేను ఇంతవరకు పేరే వినలేదు. అవును, మేము ఆ ఏజెన్సీని కాంటాక్ట్ చేసింది నిజమే. మేము మా దగ్గర రిక్వైర్మెంట్ ఉందని చెప్పాం, డీటెయిల్స్ కూడా పంపించాం. ఇప్పుడంతా ఏ మేడు రిక్వైర్మెంటు మాకు లేదే. నమిత, అది కాస్త సార్కి చూపించు. మిస్టర్ ధీరజ్, నిన్న మీరు ఆఫీస్ నుంచి 4 గంటలకి ఇంటికొచ్చారు. అరగంట తర్వాత మళ్ళీ ఇంట్లోంచి బయలుదేరారు. మేం కనుక్కున్నాం, మీరు రోజు ఆఫీస్ నుంచి 7 గంటలకే బయలుదేరతారని విన్నాం. సార్, అదేంటంటే నేను కొన్ని ఫైల్స్ తిట్టుకుని మర్చిపోయాను, అందుకే పర్సనలీ నేను వెళ్ళి తీసుకుంటానికి వెళ్ళాను. తర్వాత ఖుషి మ్యామ్, మీరు ఇంట్లోంచి 3:45కి బయలుదేరారు, కానీ కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత 3:55 కల్లా తిరిగి ఇంటికి వచ్చేశారు. సార్, అలాంటిదేమీ లేదు. నేను జస్ట్ డబ్బు విత్డ్రా చేయడానికి వెళ్ళాను. కావాలంటే మీరు స్టేట్మెంట్ చెక్ చేసుకోండి. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. ఖుషి మ్యామ్, ఇది అనుకోకుండా జరిగిన విషయం కాదు. సంవత్సరం ముందే మనిద్దరం కలిసాం. అప్పుడు ఇటువంటి ఒక విషయమే మీకు జరిగింది, గుర్తుందా? అదే రిపీట్ అయింది, అదే సిచ్యువేషన్ ఇప్పుడు. సార్, అది మా దురదృష్టం అనుకోండి, లేదంటే కోఇన్సిడెంట్. ఓకే, ఇప్పుడు మీరు బయలుదేరచ్చు. సందీప్, ఇది చూస్తుంటే ఖుషి మేడంకి చాలా హెయిర్ ఫాల్ అవుతుందనుకుంటా. సార్, ఈ వెంట్రుక కలర్ ఆ వెంట్రుక కలర్ లాగే ఉంది సార్. దీన్ని మీరు గమనించారా? నువ్వేం చేస్తావంటే, ముందు దొరికిన వెంట్రుకని ఈ వెంట్రుకని డిఎన్ఏకి మ్యాచ్ చేసి చూడు. నా మనసు ఏం చెప్తుందంటే, ఈ 2 వెంట్రుకలు ఒకళ్ళవే అని. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఖుషి అగర్వాలే, లేదు ఖుషి ఆరోరానే. బృందా కథ కొనసాగుతోంది. సీనియర్ సిటిజన్స్ ని బృందా బ్లాక్మెయిల్ చేసింది. ఇందులో వాళ్ళ మామ కొత్తగా ఎంటర్ అయ్యాడు. అతను తన్ని శారీరకంగా మిస్యూజ్ చేశాడు. లేదా ధీరజ్ అరోరానా తన తర్వాత టార్గెట్ గా ఉన్నది? ఈ కేసులో దాగి ఉన్న రహస్యాలన్నీ కొంచెం కొంచెంగా బయటికి రావడం మొదలెట్టాయి. కేసు కూడా కొంచెం కొంచెంగా సాల్వ్ అవుతూ వచ్చింది. సార్, ఆ మామ డిఎన్ఏ రిపోర్ట్ని ఈ రిపోర్ట్తో మేము మ్యాచ్ చేసి చూసాం. ఇదే సార్ ఆ రిపోర్ట్. అయితే బృందా మావయ్యకి బృందాని చంపాలన్న మోటివ్ ఉంది.
కానీ వీడియో ఫుటేజ్లో ఈ మావయ్య ఎక్కడా లేడే. బృందా బాడీ దగ్గర ఉన్న హెయిర్ డిఎన్ఏ ఏమైంది? మేడం తీసుకొస్తున్నారు సార్. సార్, బృందా బాడీ పక్కన హెయిర్ దొరికింది కదా, దాని డిఎన్ఏ ఖుషి డిఎన్ఏకి మ్యాచ్ అవుతోంది. ఇదిగో చూడండి. ఆ ఖుషి ముఖాన్ని అమాయకత్వంగా పెట్టుకుని ఇంత పని చేసింది. మీరు ఒక పని చేయండి, ఖుషి ఇంటికి సెర్చ్ వారెంట్ రెడీ చేయండి. సార్ నేను దాన్నే చెక్ చేస్తున్నా, కొంచెంసేపులో మీకు ఫోన్ చేస్తా, ఓకేనా? ఖుషి. నేను చూస్తాను. ఒక్క ప్లేస్ కూడా వదలకుండా ఇల్లు మొత్తం చెక్ చేయండి. సార్ ఏంటండి ఇదంతా? మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి. సార్, దీన్ని కొంచెం చూడండి. ఇందులో నిలబడి ఉన్న అమ్మాయి ఎవరు? మీ ఇంటి పని మనిషా? సార్ మేము తనని అడాప్ట్ చేసుకున్నాం. ఇంతకు ముందు ఇక్కడే ఉండేది, ఇప్పుడు నా కొడుకుతో దుబాయ్లో ఉంటుంది. ఈ అమ్మాయి పేరేంటి? కరిష్మా. సార్ కొంచెం రండి, ఏం దొరికిందో చూడండి. సార్ మర్డర్ వెపన్స్ ఏమీ లేవు, కానీ ఇవన్నీ దొరికాయి. అండ్ సార్ దీన్నోసారి చూడండి. ఖుషి ఇంకో ఇంట్లో దొరికిందని చెప్పారు కదా, ఈ థింగ్స్ అన్నీ కూడా వాటిలాగే ఉన్నాయి. కానీ ఈ థింగ్స్ అన్నీ పోలీసులు బ్యాన్ చేశారుగా. ఇవన్నీ మీరు మళ్ళీ కొత్తగా కొన్నారా? నాకేమీ అర్థం కాలేదు. మిస్టర్ ధీరజ్, మీరు కూడా సెక్స్ పవర్ని పోగొట్టుకున్నారా ఏంటి? లేదు. ఎందుకు? లేదు, 1 సంవత్సరం ముందు మేము ఒక పెద్ద తప్పు చేశాం. మాన్షి అనే అమ్మాయి ఈవిడ మొదటి భర్త మీద కంప్లైంట్ ఇచ్చింది, ఆయన రేప్ చేశాడు అని. ఆ గిల్ట్తో ఈమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు క్లోజ్ అయింది. కానీ ఆ కేసులో ఇంకొక హంతకురాలు ఈ రోజు వరకు ఫ్రీగా తిరుగుతుంది. ఇలా చూడండి, మీకు వ్యతిరేకంగా నా దగ్గర బోల్డ్ అని ఎవిడెన్స్లున్నాయి. దాన్ని ఈజీగా మేము కోర్టులో నిరూపిస్తాము. బృందా మర్డర్ని మీరిద్దరూ కలిసే చేశారని. నేను అలాంటిది ఏమీ చేయలేదు సార్, మేము అలాంటిదేం చెయ్యం. ఇలా చూడండి, మీ వెంట్రుక బృందా బాడీ దగ్గర ఎలా వచ్చింది? ఈ వెంట్రుక డిఎన్ఏ మీ డిఎన్ఏ ఎలా మ్యాచ్ అయింది? అది మాత్రమే కాదు, బృందా లొకేషన్ రికార్డ్ సంఘటన జరగడానికి కాసేపు ముందు వరకు సరిగ్గా ధీరజ్ రికార్డుతో ఎలా మ్యాచ్ అవుతుంది? సార్ అదంతా నాకు తెలియదు. మీరు నోరు మూసుకోనండి ధీరజ్. మీరు నోరు తెరిస్తే అబద్ధం మాత్రమే చెప్తున్నారు. యాదవ్, వీళ్ళకి ఆ ఫుటేజ్ చూపించండి. ఈ ఫుటేజ్ లో ఒక అమ్మాయి కనిపిస్తుంది, కరిష్మా. మీరేగా చెప్పారు అడాప్టెడ్ చైల్డ్ అని. తను దుబాయ్లో ఉందని చెప్పారు. మరి దుబాయ్లో ఉన్న అమ్మాయి ఈ సీసీటీవీ ఫుటేజ్ లోకి ఎలా వచ్చింది? ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళింది? మా టైంని మీరు వేస్ట్ చేయకండి. మీరిద్దరూ కలిసి బృందాన్ని చంపారా, లేదా కరిష్మాతో కలిసి చంపారా మీరు బృందాన్ని? చెప్పండి. తర్వాత ఇంకో ప్రశ్న, కరిష్మాతో వచ్చే ఇంకో లేడీ మీ బిల్డింగ్ నుంచి బయటికి పారిపోవడం కనిపిస్తుంది. ఆ లేడీ ఎవరు? ఆమెకు ఈ మర్డర్కి సంబంధం ఏంటి? చెప్తున్నది వినిపించట్లేదా? ఇప్పుడు టైం ఉంది, అన్ని నిజాలు ఓపెన్గా చెప్పండి. అలా లేకపోతే అది ఓపెన్గా చెప్పండి. కోర్టులో ఎలాగైనా మేము నిరూపిస్తాం బృందాన్ని మీరిద్దరే చంపారు అని. ఇంకా ఎంతసేపని ఇలాగే ఉంటావు నువ్వు? కరెక్ట్గా నిజం మొత్తం చెప్పు. నీకేమైనా వేస్ట్ చేయడానికి టైం ఉండొచ్చు, కానీ మాకు కాదు. నిజం చెప్పవు. సార్ నేను బృందాన్ని చంపలేదు సార్. అలాగే తనే మమ్మల్ని ఫాలో అయ్యింది. తనే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది. తను ధీరజ్ని ఫాలో అవుతూ మా దగ్గరకు వచ్చేసింది. తను మా ఇద్దరిని చూసింది. ఆ తర్వాత తనకి తెలిసిపోయింది మేమిద్దరం భార్యాభర్తలమని. ధీరజ్ ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి వచ్చింది. నువ్వా? నీ చిన్ననాటి ఫ్రెండ్ లోపలికి రమ్మనవా? నీకిక్కడే పనే? నిన్ను అంత ప్రేమించాను కదా. 9 సంవత్సరాల క్రితం ఒక్కసారిగా వదిలి వెళ్ళిపోయావు. గ్రామ ప్రజలు నా గుండు కొట్టారు. అమ్మా నాన్నలు ఇంటి నుంచి గంటేశారు. మావయ్య నన్ను రేప్ చేశాడు. ఇది చాలా బాగుంది. నా జీవితం నాశనం చేసి నువ్వు మాత్రం జాలీగా ఉన్నావు. నీకేం కావాలి? 1,00,000 రూపాయలు ఇవ్వు. ఎందుకు నీకు 1,00,000 రూపాయలు? నీ గురించి నీ మొగుడితో చెప్పమంటావా? చెప్పమంటావా? నూరెళ్లబెట్టు నుంచున్నా. 1,00,000 రూపాయకి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో కనిపెట్టుకున్నాను అనుకుంటున్నావా? పక్కనే ఏటీఎం ఉంది కదా, అతనికి 2-3 అకౌంట్స్ ఉన్నాయి కదా. ఓ పని చెయ్యి,
అన్ని అకౌంట్స్ నుంచి డబ్బు తీసి 1,00,000 రూపాయలు నాకు ఇచ్చేయి. ₹1,00,000 తీసుకొచ్చి నీ మొహాన్ని కొడతాను చూడు. నేను తిరిగొచ్చి చూసేసరికి తను చనిపోయి ఉంది. బృందా, బృందా, వెంటనే నేను ధీరజ్కి కాల్ చేశాను. విషయం ఏంటి? ఎందుకు రమ్మన్నావు నన్ను? సార్, నేను ఇంటికొచ్చి చూడంగానే ఏం చూశానంటే తను చనిపోయి ఉంది. ఖుషి జరిగిందంతా నాకు చెప్పింది. మేమిద్దరం కలిసి తన బాడీని రూమ్లో దాచిపెట్టాం. దాని తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాను. నాకు తెలుసు ఈ బిల్డింగ్ టెర్రస్ ఓపెన్లోనే ఉంటుందని. రాత్రిపూట మేమిద్దరం కలిసి స్టైర్ కేర్స్ ద్వారా బాడీని పైన పెట్టాం. నువ్వు కథ బాగా చెప్తున్నావు ధీరజ్. నువ్వు చెప్పింది మేము నమ్మేశామనుకుంటున్నావు. మీరిద్దరూ బృందాన్ని చంపలేదు, సరే. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కూడా అదే. అందులో ఒక లేడీ కరిష్మాతో బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం సీసీటీవీలో చూశారు కదా, అది ఎవరు? నిజం చెప్పండి. ఆ లేడీకి ఈ మర్డర్కి కనెక్షన్ ఏంటి? ఖుషి ఇంక పైన దాచామంటే మనకే ప్రమాదం. నిజాన్ని చెప్పేయి. సార్, అది నేను చెప్తాను సార్. కరిష్మా అమ్మ వైశాలియే బృందాన్ని చంపింది. బతుకు తెరువు కోసం మేం పాచి పనులు చేస్తూ బతుకుతున్నాం. మేమెందుకు సార్ పక్కోళ్ళని చంపుతాం? ఇదిగో వీళ్ళిద్దరే ఆ హత్య చేసుంటారు. వీళ్ళకొక ఛాన్స్ దొరుకుంటే మా కరిష్మని కూడా చంపేసి ఉండేవారు. ఇలా చూడండి, మీరు చెప్పాలనుకున్న విషయం వివరంగా చెప్పండి. సార్, ఈవిడ నన్ను అడాప్ట్ చేసుకోలేదు. వీళ్ళ ఇంట్లో నేను పని మనిషిగానే ఉన్నాను. ఆయన మా అమ్మ దగ్గర అబద్ధం చెప్తున్నారు, నన్ను దుబాయ్కి పనికి పంపిస్తాను అని. కానీ ఆయన ఇంట్లో నన్ను దాచిపెట్టారు. అదే విషయం అయితే మమ్మల్ని ఎత్తుకుంటూ నువ్వెందుకు రాలేదు? మరుక్షణమే వీళ్ళిద్దరిని జైల్లో పడేసేవాడిగా. మీ దగ్గరకు వచ్చుంటే పరువు పోతుందని రాలేదు. అంటే ఖుషి, నువ్వు కరిష్మాని ఫిజికల్గా మిస్యూజ్ చేశావు. అదేవిధంగా మాన్సీని కూడా ఫిజికల్గా అబ్యూస్ చేశావు. అది మాత్రమే కాకుండా ఇటువంటి పనికి నీ ఇద్దరు మొగుళ్ళు తోడుగా ఉన్నారు. మీ విషయంలో ఐపీసీ లిస్టు చాలా పెద్దగానే ఉంటుంది. సరే, అది వదిలేయండి. బృందాన్ని ఎందుకు చంపారు? మేము వాళ్ళని చంపలేదు సార్, వీళ్ళిద్దరే చంపుంటారు. మేమెందుకు సార్ చంపుతాము? నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కరిష్మా అమ్మా, కరిష్మా నాకు రహస్యంగా ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేసింది. ఆ తర్వాత తన్ని తీసుకురావడానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మా, అమ్మా, కరిష్మా, నేను బయటకు వచ్చేటప్పుడు తను చనిపోయి ఉంది. సందీప్, ఖచ్చితంగా ఆ హత్యని ఈ నలుగురిలో ఎవరో చేశారు. ఒకవేళ ఖుషి కూడా అది చేసుండొచ్చు. ఆ తర్వాత బాడీని డిస్పోజ్ చేయడానికి ధీరజ్కి ఫోన్ చేసి పిలిపించుంటుంది. లేదా ఇలా కూడా జరిగుండొచ్చు. బృందాకి భయపడి ఖుషి ధీరజ్కి ఫోన్ చేసి రమ్మనుండొచ్చు. లేదా ఇలా కూడా జరిగుండొచ్చు. వైశాలి ఇంట్లోకి వెళ్ళిన వెంటనే కరిష్మా పారిపోదామని ట్రై చేసినప్పుడు ఆ టైంలో బృందా మధ్యలో వచ్చుండొచ్చు. బృందాని వైశాలి కూడా చంపుండొచ్చు. నాకేమీ అర్థం కావట్లేదు సందీప్. సార్, బృందా మర్డర్ కేసులో ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం దొరికింది. సార్, సంఘటన జరిగిన చోట ముందు వెనక చెక్ చేశాను. సీసీటీవీ ఫుటేజ్ కూడా తీశాను. అందులో ధీరజ్ నల్ల పాలిథిన్ కవర్ తీసుకెళ్లడం చూశాను. దీన్ని చూస్తుంటే టిఫిన్లా అనిపిస్తోంది మేడం. సార్, నేను అలాగే అనుకున్నాను. కానీ అదే టైంలో బిల్డింగ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. అప్పుడు ఈ ధీరజ్ ఆ నల్ల పాలిథిన్ కవర్ని, అదిగో ఆ కవర్ని. మీరు వెంటనే ఒక పని చేయండి. మన టీంలో ఉన్న వాళ్ళని ఎవరినైనా అక్కడికి పంపించండి. ఒకవేళ ఆ పాలిథిన్ బ్యాగ్ అక్కడ ఉండొచ్చు. మయేక్, ఎస్ సార్. సార్, నేను దీన్ని డిస్పోజ్ మాత్రమే చేశాను. బృందాన్ని నేను చంపలేదు సార్. ఖుషి కూడా తన చంపలేదు. మీ నలుగురిలో ఎవరో ఒకళ్ళే బృందాన్ని చంపారని మాకు తెలుసు. అది కూడా త్వరలోనే కనిపెట్టేస్తాం. మా ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ అక్కడ ఫ్లవర్ వాసులో ఉన్న చేతిరేఖలు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా టైం ఉంది. మీలో బృందాన్ని ఎవరు చంపారన్న విషయాన్ని మర్యాదగా చెప్పేయండి.
సార్ ఆ హత్య మేమే చేశాం. ఆ రోజు ఫోన్ కట్ చేసిన తర్వాత అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంట్లో సార్ మేడం ఇద్దరూ లేరు. అమ్మ గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆవిడతో వెళ్ళిపోయాను. అప్పుడు ఆ మేడం ఆ ఇద్దరి మధ్యలోకి వచ్చారు. అప్పుడు నేనే ఒక వస్తువు తీసుకుని తన తల మీద కొట్టాను. ఎలా కొట్టావు? ఏది చేసి చూపించు. సార్ అది ఆవిడ నా ముందుకొచ్చి నుంచుంది. ఆ తర్వాత నేను ఆ ఫ్లవర్ వాస్ తీసుకుని ఆవిడ నెత్తిపైన కొట్టాను. ఆవిడ అక్కడ కింద పడిపోయింది. మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. కానీ దెబ్బ తగిలింది బృందా తల వెనకాల. ఏంటి వైశాలి, ఇప్పుడైనా ఒప్పుకో, లేదా నీ కూతుర్ని జైలుకి పంపమంటావా? అమ్మా, సార్ నేను తెలియకుండా పెద్ద తప్పు చేశాను సార్. నేను అక్కడికి డోర్ ప్రెస్ చేయడానికి వెళ్ళినప్పుడు డోర్ తెరిచే ఉంది. హాల్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. నేనేమనుకున్నానంటే ఆవిడ ఖుషి మేడం అనుకున్నాను. నేను నా చేతికి దొరికిన ఫ్లవర్ వాజ్తో తన బుర్ర పగలగొట్టాను. ఆ తర్వాత కరిష్మాని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాను. అందువల్లే కరిష్మా రేప్ కేసు గురించి కంప్లైంట్ ఇవ్వడానికి నేను ఇక్కడికి రాలేదు. నువ్వు చాలా తొందరపడి ఆలోచించకుండా చేశావు. ఆలోచించకుండా ఇలా చేస్తే జీవితం నరకం అయిపోతుంది. కాస్త ఆలోచించుంటే ఇలా దోషివి అయ్యుండేదానివి కాదు. ప్రస్తుతం మన దేశంలో సేమ్ సెక్స్ సంబంధం ఉంచుకోవడం తప్పులేదని కోర్టే చెప్పేసింది. దీనికి ఆర్డర్ కూడా పాస్ అయింది. కమ్యూనిటీ కూడా దీన్ని అంగీకరించారు. ఏ సంబంధమైనా సరే దాన్ని బలవంతంగా చేస్తే అది పెద్ద నేరం అవుతుంది. ఏంటి నిజమే కదా? ఖుషి భయంకరమైన ఇచ్చకి బలైంది. మాన్షి, బృందా ఇంకా కరిష్మా మాత్రమే కాదు. ఈ విషయం బయటకు వచ్చాక దీని గురించి మాట్లాడడానికి చాలా మంది అమ్మాయిలు బయటకొచ్చారు. ఈ సీరియల్ రేప్ ఇంకా నేరాల కోసం ఖుషితో చేతులు కలిపిన చాలా మందికి శిక్ష పడింది. సమాజంలో ఉన్న ఇలాంటి రాక్షసుల్ని ప్రభుత్వం ఎప్పటికీ వదిలిపెట్టదు. ఇందులో జెండర్ తేడా కూడా చూడదు. ఈ కేసుని పోలీసులు ఎప్పుడో సులభంగా సాల్వ్ చేసుండొచ్చు. పోలీసులకు ఆలస్యంగా దొరికిన క్లూస్ ముందే దొరికుంటే. సో మనం అలర్ట్గా ఉండాలి, ఎంతో అవగాహనతో ఉండాలి. నేను అనూప్ సోని మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. క్రైమ్ పెట్రోల్ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు చెప్పబోయే ఒక విషయమే మళ్ళీ చెబుతున్నాను, గుర్తుంచుకోండి. నేరానికి మనకున్న దూరం గీతంత మాత్రమే. సో మనం అలర్ట్గా ఉండాలి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.